ఏదైతే కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన లూలు మాల్ మళ్ళీ అయితే తిరిగి వచ్చింది. అది తిరిగి రావడంతో వైజయనగరానికే చెందిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకొని కమిషన్ల కక్కుర్తి కోసం చంద్రబాబు లూలు మాల్ని మళ్ళీ పిలిపించాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఒక లూలుయే కదండి, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల చీకటి పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాలన్నీ పారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఏదైనా పారిశ్రామిక రంగానికి ఒక భరోసా ఉంటేనే పెట్టుబడులు పెట్టడం కావచ్చు, ముందుకొచ్చి వాళ్ళ యొక్క పరిశ్రమలు ఆయా రాష్ట్రాల్లో పెట్టుకోవటం కానీ, ఆ యొక్క మొత్తం ఇదంతా ఒక భరోసా మీద నడిచేటువంటి వ్యవస్థ. దాంట్లో భాగంగా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏదైతే 14 నుంచి 19 దాకా వచ్చినటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, మనం ఒకటని కాదు, తిరుపతి తీసుకోండి, కియా తీసుకోండి, ఈ లూలులు కానీ, అమర్ రాజా వాళ్ళు, అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు. కానీ ఎవరైతే ఒక భరోసాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరి అవతరించినటువంటి విడిపోయిన తర్వాత ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఆ విధంగా వచ్చినటువంటి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఏ ఒక్కరికి చెప్పినా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే మనం చూస్తే ఇవాళ బొత్స సత్యనారాయణ గారు మరి సత్తిబాబు నత్తిబాబు అంటారని అక్కడ లోకల్గా విజయనగరంలో తెలుసు, మళ్ళా నిన్న విజయనగరం అంతా చెప్పుకొని ఉంటారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినటువంటి కమిషన్ల కక్కుర్తి స్కామ్లు ఈ రోజుకి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. సత్యబాబు గారికి కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం కాదు, విచారణ సంస్థలు కూడా వదిలే పరిస్థితుల్లో లేవు. లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళ రాష్ట్రంలోనే కాదు దేశంలో పెను సంచలనం. ఏదైతే ఢిల్లీ స్కామ్ అని చెప్పి అనుకుంటా ఉన్నామో దాని గురించి టీవీలో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఢిల్లీ స్కామ్ అంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో పెగ్గంతా అని చెప్పేసి తేల్చినటువంటి ఉదంతాలు మనం చూసాం. అంటే ఒక ఫుల్ బాటిల్లో మన రాష్ట్రంలో ఫుల్ బాటిల్ అయితే ఢిల్లీ స్కామ్ పెగ్గే అంటే ఏ స్థాయిలో మరి మద్యంపై స్కాములు జరిగాయో, మరి ఎవరెవరు సూత్రధారులు పాత్రధారులు ఉండారో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బయటకు వచ్చిన తర్వాత అత్తిలి సత్యబాబు గారు మళ్ళా వచ్చి మీడియా ముందుకు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకుల ప్రవర్తన శీలి కావచ్చు, వైసీపీ మాజీ ప్రజాప్రతినిధుల తీరు కావచ్చు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా ఆ విధంగానే కానొస్తా ఉంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, చచ్చిన చిన్నాన్న ఎలా చచ్చాడో ఆయనకి తెలుసంట, ఆ దేవుడికి తెలుసంట. ఏం సార్, ఒకసారి ఈ యొక్క దిగజారుడు రాజకీయాల మాటలు మనం ఒకసారి గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా అర్థమవుద్ది. ఇవాళ రాష్ట్రంలోని ఏదైతే ప్రజల్ని ఒక బకరాలుగా భావించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఒక పద్ధతి పాడు లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు నీచాతి నీచంగా జనాలు కూడా చేదరించుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కానొస్తా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్న కానీ వైసీపీ పార్టీ అన్న కానీ ఉలుక్కిపాటికి గురవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలది. ఖచ్చితంగా ఏ బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే వచ్చి ఏ ఒక్క నాయకుడి మాటలను కూడా పరిగణలోకి తీసుకునే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలవరంలో కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ కక్కుర్తి కోసమే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోలవరం అంటూ తిరుగుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు మరి వాటిని? మన దౌర్భాగ్యం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంబటి రాంబాబు గారికి మరి నీటి పరిశ్రమ శాఖ మంత్రివర్యులుగా
మరి పదవిని కట్టబెడితే డయాఫామ్ వాల్ అంటే ఏందో తెలియదు, నాకు పోలవరం అంటే ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పినటువంటి పెద్ద మనిషి పుష్కరాలకు ఒకసారి నెగ్గి జనాల్లోకి వచ్చి హడావుడి చేసి మళ్ళా మాయమైపోయేటటువంటి అంబటి రాంబాబు గారు ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేంత స్థాయి అయింది కాదు. ముఖ్యంగా ఆయన ఒకటి గుర్తు తెచ్చుకోవాలి, గతంలో 2014 నుంచి 19 కాలంలో ఎన్నడూ లేని విధంగా పోలవరం యొక్క పనులు దాదాపు 73% పూర్తయితే మరి నీతులు చెప్తున్నటువంటి అంబటి రాంబాబు గారు మరి వారి పరిపాలనలో వాళ్ళ యొక్క పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే పోలవరాన్ని పక్కన పెట్టేసినటువంటి వైనాన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మరి ఎంతెంత దోచుకున్నారో ఆ ఉదంతాలను కూడా వెలుగులోకి వాళ్ళు చెప్పినట్టు కాదు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా రివర్స్ టెండరింగ్ లో జరిగినటువంటి అవకతవకలను కూడా వెలికి తీస్తుంది. ఖచ్చితంగా దానికి అంబటి రాంబాబు కూడా సమాధానం చెప్పాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాల్సి వచ్చింది. ఇదే అంబటి రాంబాబు మాట్లాడుతూ జగన్ అనే శక్తిని అరిచెయ్యి అడ్డు పెట్టి ఆపలేరు, అరెస్టులతో తగ్గించలేరు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? మరి ఇక్కడ అరెస్టులు, స్వాతంత్ర ఉద్యమాలు, ప్రజా పోరాటాలు చేస్తే చేయట్లేదు సార్. మీరు ఆ పూట అరచేతిలో, పావు చేతిలో, మో చేతిలో అని చెప్పి చెప్పాల్సిన పని లేదు. ఇవాళ మహాత్ముడిని ఏమి అరెస్టులు చేస్తే ఒక తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షలాది రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకొని మరో పక్క సొంత బాబాయిని పొట్టన పెట్టుకున్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటి మీద అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏదో ప్రజల కోసం సర్వం దారపోసి ఇవాళ ఒకటే చెప్తున్నా, ఏ ఒక్కడైనా సరే దేశంలోని రాజకీయ నాయకుడు కూడా గమనించినటువంటి పరిస్థితి, మీరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నేను చెప్పదలుచుకున్నా. మీరు లేనిపోని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద బనాయించి 52 రోజులు రాజమండ్రి జైల్లో ఉంచితే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి తీరు, ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా ప్రజలు ఆ విధంగా బయటకు వచ్చి ఆందోళనలు చేసిన ఉదంతాలు ఎక్కడైనా చూశారా? లేదు. గతంలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు అరెస్ట్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీ ఎవరు కావచ్చు, వచ్చి స్వచ్ఛందంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగువారు ఉంటారో అక్కడ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క నిరసన, ఒక మంచి వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పు అనే విధంగా మరి ఎన్నో చూసాం వీడియోలు. మీరు ఎక్కడైనా చూసారా? వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ ఒక్కడు కూడా వేలెత్తి చూపే పరిస్థితుల్లో లేడు, ఉండబోడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయితే అంటున్నాడు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, తిరిగి వచ్చేస్తాం, మనం ఒక్కొక్కటి అంతా తేలుద్దాం, 2.0 చూపిద్దాం, డిఎస్పీల చేతే ఎవరైతే కేసులు పెట్టారో, నిందితులు ఉన్నారో వాళ్ళకి సెల్యూట్ కొట్టిస్తాను, ఇవే డైలాగులు చెబుతున్నారు. మరి దాన్ని చూసేనా దువ్వాడ శ్రీనివాసు ఏఈకి ఫోన్ చేసి బెదిరించిన పరిస్థితి, లేదంటే కనుక తోపుడుద్ది ప్రకాష్ రెడ్డి పోలీసుల మీద అగబడిన పరిస్థితి ఎలా చూడాలంటారు? వీటికన్నిటికి కారణం మూలం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలే అనుకోవాలంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయింది అంటున్నాడు కదా, శాశ్వతంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రస్థానానికి సంబంధించినటువంటి కళ్ళు మూసుకుపోయాయి. దాంట్లో భాగంగానే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడటానికి కూడా కారణాలు ఏంటంటే, రాష్ట్రంలో ఆయన యొక్క స్థాయి కేవలం 11, ఆయన పులివెందుల శాసనసభ్యుడే అనేది ఇవాళ మనకు తెలిసినటువంటి విషయం. దాంట్లో భాగంగానే ఇవాళ కార్యకర్తలు కావచ్చు, స్వచ్ఛందంగా గ్రౌండ్లో ఏ ఒక్కడు కూడా యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి. ఇట్లాగా వచ్చి స్టేట్మెంట్లు చెబితే రాష్ట్రంలో అల్లజడులకి స్టేట్మెంట్ల వల్ల అల్లజడులకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా చేస్తారు సార్. అరే 11 రోజులకే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలన్న ఒక తుగ్లక్ వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ వీళ్ళు అల్లర్లకు ప్లాన్ చేస్తారు. ఆల్రెడీ మత కల్లోలాలు సృష్టించే పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఇవన్నీ ఒక పక్కన జరుగుతూనే ఉన్నాయి. అయితే వీళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా ఇవాళ ముఖ్యంగా జనం అనేది ఏదైతే రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించి ఏ ప్రభుత్వం కావాలో ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు పెట్టుకునేటువంటి ఏదైతే ఓటర్లు ఉంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసినటువంటి విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఒక చీప్ రాజకీయవేత్తగా సుస్థిరమైన స్థానం వేసుకున్నారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కావచ్చు, ఇవి రెండు రాజకీయంగా సమాధి అయిపోయాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడికి కూడా మైండ్లో
దృఢంగా ఉండిపోయినటువంటి మాట.